జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ జోలికి వస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు మచ్చా శ్రీనివాస్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు చీరేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ అన్నారు. పద్మశాలి చేనేత కార్మికుల ఆధ్వర్యంలో మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు, కేటీఆర్ పెంపుడు కుక్కల సోషల్ మీడియా పోస్టర్ ను దగ్ధం చేశారు. కొండా సురేఖ తాను ఇన్ఛార్జ్ మంత్రిగా దుబ్బాక పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘునందన్, సిద్దిపేట దుబ్బాక ప్రాంతాలలో చేనేత సమస్యలు అనేక ఉన్నాయి అక్క, అందుకే నూలు దండలతో మీకు సమస్యల మాల వేస్తున్నాను అని ఒక తమ్ముడు అక్కకు రాఖీ కట్టినట్లుగానే రఘునందన్ రావు చేనేత సమస్యలు తీర్చండి నూలు దండ వేస్తే హరీష్ రావు, కేటీఆర్ లు వీరి పెళ్లికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిందా అని అక్క చెల్లెళ్ల బంధాన్ని, రాఖీ సంబంధాన్ని వారి పెంపుడు కుక్కల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ నూలు దండను, పద్మశాలి ఆడబిడ్డను అగౌరవ పరుస్తూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. పద్మశాలి ఆడబిడ్డను అవమానించిన కుక్కలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దామని మొట్టమొదటిసారి దుబ్బాక నియోజకవర్గంకి వచ్చినటువంటి మంత్రిని ఇలా అవమానపరచడం దుబ్బాక నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. సురేఖ గారిని స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు మా పద్మశాలికి సంబంధించినటువంటి నూలు ద్వారా ఆమె మేడలో దండ వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత పద్మశాలి కార్మికుల వారి బతుకులు బాగుపరచాలని స్వాగతం పలికితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వక్రీకరించి మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడాన్ని దుబ్బాక కాంగ్రెస్ పార్టీగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు, చేనేత కార్మికులుగా మేమందరం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు గారు ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఘనత హరీష్ రావు గారిది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం చూసుకుంటే దుబ్బాక నియోజకవర్గానికి, సిద్దిపేట నియోజకవర్గానికి ఎంత వ్యత్యాసం ఉందో దుబ్బాక ప్రజలు, దుబ్బాక మీడియా అందరికీ కూడా తెలుసు. ఈ రోజు అదే విధంగా గత 10 సంవత్సరాల కాలంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాంక్షతోటి ఈరోజు మంత్రి గారు దుబ్బాకకు వస్తే ఆయనే ఏ విధంగా అయితే ఈరోజు దుబ్బాక నియోజకవర్గం ఇట్లనే వెనుకబడి ఉండాలనే ఒక దురుద్దేశంతో మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, హరీష్ రావు నిజంగా నీకు దుబ్బాక మీద చిత్తశుద్ధి ఉంటే, దుబ్బాక ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నీ సిద్దిపేటలో ఎట్లయితే రింగు రోడ్ వేసుకున్నావో ఆ 10 సంవత్సరాల నీ టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మరి ఏ రోజు కూడా దుబ్బాక గురించి పట్టించుకున్నావా అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావుని అడుగుతా ఉన్నాం. నీ మరదలు లెక్క కాదు, నీ మరదలు సారా దందా వేసి ఈరోజు జైల్లో చిప్పకూడి తిన్నటువంటి చరిత్ర నీ టీఆర్ఎస్ పార్టీది. కానీ మా పద్మశాలి ఇంటి ఆడపడుచైనటువంటి కొండా సురేఖ గారు ఈరోజు ఎంపీటీసీ, ఎంపీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 5 సార్లు శాసన సభ్యురాలుగా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని చెప్పి హరీష్ రావు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధికుంటే ఒక మహిళను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేయించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా నీకు రాజకీయం చేయదలుచుకుంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీని, కొండా సురేఖ గారిని ఎదుర్కోదలుచుకుంటే రాజకీయంగా ఎదుర్చుకో, కాకుండా ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అన్నా చెల్లెలకు వేరే రకం సంబంధాలు అంటగట్టి ఈరోజు మహిళల్లో కించపరిచే విధంగా హరీష్ రావు గారు, వారి కేటీఆర్ గారు వారి సోషల్ మీడియా పనిచేస్తా ఉంది. ఇప్పుడు దుబ్బాకకు ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారే. హరీష్ రావు గారే మొట్టమొదటి శత్రువు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో
ఏ రోజు దుబ్బాక గురించి పట్టించుకున్నావో ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, దుబ్బాకలో ఉన్నటువంటి పద్మశాలీలకు, దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు హరీష్ రావు సమాధానం చెప్పాలి. ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం వెనుకబాటుతనమే ఉండాలి. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నీ కాలు కింద చెప్పులాగే ఉండాలని చెప్పి ఈ రోజు హరీష్ రావు గారు భావిస్తా ఉన్నారు. ఇది జరగది. మా మంత్రి, మా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉన్నటువంటి ప్రజానికం, దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి ఏదైతే మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సోషల్ మీడియా కుక్కల్లారా, మీకు ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరోసారి మంత్రి గారి మీద మాట్లాడినా, మరోసారి మంత్రి గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా మేము దుబ్బాక పద్మశాలీలుగా, చేనేత కార్మికులుగా చెప్పుల దండలు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిరో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్, మా మహిళ, మా ఇంటి ఆడపడుచు అయినటువంటి మంత్రి గారి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడినా ఖబర్దార్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని హెచ్చరిస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.